నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ నేను రాణా ప్రతాప్ సో సింగరేణిలో గుర్తింపు సంఘ యొక్క ఎలక్షన్లు బుధవారం రోజు కంప్లీట్ అయిపోయినాయి అన్నమాట సో ఈ ఎలక్షన్లో ఏఐటీయూసీ వచ్చేసి 6 సీట్లను గెలిచింది అండ్ ఐఎన్టీయూసీ సిపిఐకి సంబంధించిన ఐఎన్టీయూసీ వచ్చేసి 5 ఏరియాలలో గెలిచింది అనమాట సో కంప్లీట్గా ఈ ఎలక్షన్స్ ఒక్కసారి రీక్యాప్ చేసుకుంటే సో సింగరేణిలో మొత్తంగా 11 డివిజన్లు ఉన్నాయి సో 11 డివిజన్లకు 84 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసింది కేంద్ర కార్మిక శాఖ అయితే కంప్లీట్గా ఈ ఎలక్షన్లో మనకి సింగరేణిలో చూసుకుంటే 39,733 ఓట్లకు గాను 37,468 ఓట్లు నమోదైనాయి సో ఇందులో 1,999 ఓట్లతో ఏఐటీయూసీ కాంగ్రెస్కి సంబంధించిన ఏఐటీయూసీ బంపర్ మెజార్టీతో గెలిచింది అనమాట సో కంప్లీట్గా ఎలక్షన్ యొక్క ఎంత పర్సెంటేజ్ అయిందంటే ఓవరాల్గా నమోదైన పర్సెంటేజ్ 94.20% పోలింగ్ నమోదైంది సో ఇందులో ఈ నమోదైన శాతంలో అత్యధికంగా వచ్చేసి ఇల్లందు ఏరియాలో 98.37% అత్యధికంగా పోలైంది అండ్ అతి తక్కువ వచ్చేసి శ్రీరాంపూర్ రామగుండం 3 ఏరియాస్లో 93% ఓట్లు నమోదైనట్టు తెలుస్తుంది అనమాట అండ్ ఎక్కడెక్కడ ఏఐటీయూసీ గెలిచిందంటే బెల్లంపల్లి రీజన్ పరిధిలో మందమర్రి శ్రీరాంపూర్ ఏరియాలో ఏఐటీయూసీ విజయం సాధించింది రామగుండం రీజన్లో వచ్చేసి రామగుండం 1 అండ్ 2 ఏరియాలో ఏఎన్టీయూసీ గెలిచింది అండ్ రామగుండం 3లో ఐఎన్టీయూసీ విజయం సాధించింది కొత్తగూడ కార్పొరేట్ కార్యాలయంలో మనుగూరు ఇల్లందు కొత్తగూడెం భూపాలపల్లి ఏరియాలో ఐఎన్టీయూసీ గెలుపొందాయి ఇంకా ఈ ఎలక్షన్ ప్రక్రియ కంప్లీట్గా ఈ కేంద్ర కార్మిక శాఖ నిర్వహించిన సింగరేణి ఎలక్షన్స్లో మొత్తం 700 మంది గవర్నమెంట్ సిబ్బంది పాల్గొన్నారు అండ్ ఈ గవర్నమెంట్ సిబ్బంది పాల్గొని ఎలక్షన్స్ కంప్లీట్ అయినాక ఫైనల్గా సింగరేణి గుర్తింపు సంఘం యొక్క ఎలక్షన్ వచ్చేసి ఏఐటీయూసీ మెజారిటీతో గెలిచేసింది సో ఈ ఎలక్షన్లో మనం చూసుకుంటే మెయిన్గా వచ్చేసి అటు 13 సంఘాలు పోటీ చేస్తే అందులో వచ్చేసి 3 సంఘాలే గట్టి పోటీ ఉంటుందన్నట్టు విశ్లేషకులు చెప్పారు అది ఏదంటే బీఆర్ఎస్కి సంబంధించిన టీజీబీకేఎస్ పార్టీ అండ్ కాంగ్రెస్కి సంబంధించిన ఏఐటీయూసీ అండ్ సిపిఐకి సంబంధించిన ఐఎన్టీయూసీ కానీ ఫైనల్గా చూసుకుంటే ఆ ఎలక్షన్స్ ముందు కొంచెం ప్రచారం చేసింది బీఆర్ఎస్ పార్టీ కానీ దాని తర్వాత ఎలక్షన్ రోజు అయితే ఒక్క లీడర్ కూడా కనిపించలేరు ఆ ఏరియాలో సో ఎందుకు ఇలా అంటే బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఎలక్షన్స్లో ఓటమి పాలైన తర్వాత ఏదైతే తెలంగాణ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 2 సార్లు కూడా సింగరేణి ఎలక్షన్స్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది అంటే 2 సార్లు కూడా అదే పార్టీ గెలిచింది ఇక్కడ అసెంబ్లీ కూడా ప్లస్ అక్కడ సింగరేణి ఎలక్షన్స్ కూడా కానీ ఇప్పుడు తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్లో ఓటమి పాలైన తర్వాత సింగరేణి ఎలక్షన్స్ పైన కూడా పోటీ చేస్తే గట్టి పోటీ ఇస్తుంది అన్నట్టు చాలామంది అనుకున్నారు కానీ కట్ చేస్తే అక్కడ సింగరేణి ఎలక్షన్స్లో ఎలాంటి ప్రభావం కూడా చూపలేదు డిపాజిట్ అంటే కంప్లీట్ ఒక్క ఓటు కూడా నమోదు కాలి అంటే మేము కంప్లీట్గా ఎలక్షన్స్ నుంచి తప్పుకున్నాం అన్నట్టే పరిస్థితి అక్కడ ఏర్పడింది ఎందుకంటే ఇక్కడ తెలంగాణలో అసెంబ్లీ ఎలక్షన్లో కాంగ్రెస్ గెలిచింది అండ్ బీఆర్ఎస్ ఓటమి పాలైంది సో సింగరేణిలో కూడా ఒకవేళ ఓడిపోతే నెక్స్ట్ వచ్చే పార్లమెంట్ ఎంపీ ఎలక్షన్స్లో ఏవైతుందో సో అక్కడ ఈ ఓటమి అండ్ అసెంబ్లీ ఎలక్షన్స్ ఓటమి యొక్క ప్రభావం చూపుతుంది అనేందుకు పోటీ చేయలేదు అన్నట్టు అక్కడ సింగరేణిలో ఉన్న ప్రజలు యొక్క అభిప్రాయం నడుస్తుంది అండ్ కాంగ్రెస్ ఏఐటీయూసీ 6 డివిజన్లో గెలుపు పొంది అండ్ కాంగ్రెస్ వచ్చేసి గుర్తింపు సంఘం అయిపోయింది అనమాట సింగరేణిలో రైట్ సో ఇప్పుడు ఈ కాంగ్రెస్ ఏదైతే మనకి సింగరేణి టైంలో ఎలక్షన్స్లో చెప్పిన హామీలు ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టిస్తాము అండ్ 20 లక్షల వరకు రుణం లేని లోన్ ఇస్తాము సో ఇలా చాలా వరకు హామీలు అయితే ఇచ్చింది సో సింగరేణిలో ఇప్పుడు ఏఐటీయూసీ గెలిచింది సో ఈ హామీలు కూడా ఎన్ని రోజుల్లో చేస్తుంది ఏదైతే 6 గ్యారెంటీలు ఇచ్చేసి తెలంగాణలో కొన్ని మెల్లగా స్టార్ట్ చేస్తుంది అమలు చేయడంలో సో ఇదే విధంగా సింగరేణి ఎలక్షన్స్లో కూడా పోటీ చేస్తుందా లేదా అనే కోణం పైన కూడా ప్రజలు అనేది ఒక డౌట్లో ఉన్నట్టు తెలుస్తుంది మనకి అండ్ సిపిఐ పార్టీ వచ్చేసి 5 స్థానాల్లో గెలిచింది అంటే అటు బీఆర్ఎస్ సంబంధించిన టీజీబీకేఎస్ పోటీ చేయనందువల్ల సో అది బ్యాక్గ్రౌండ్లో కొంచెం సిపిఐకి సపోర్ట్ ఇచ్చింది అంటే కాంగ్రెస్ గెలవద్దని చెప్పేసి సిపిఐ పార్టీకి సంబంధించిన ఐఎన్టీయూసీ పార్టీకి సపోర్ట్ ఇచ్చింది సో కొంచెం సిపిఐ పార్టీ అక్కడ గెలిచిన తత్వంలో కూడా సో ఇటు బీఆర్ఎస్ కూడా కొంచెం పుష్ చేయడం వల్ల సిపిఐ 5 పార్టీలు గెలిచింది అన్నట్టు చెప్పుకుంటారు సింగరేణిలో గ్రౌండ్ పరిస్థితి ఎలా ఉందంటే ఒక లేబర్ ఎవరైనా పని చేస్తున్నారంటే అది కంపల్సరీ ఎర్ర జెండా అన్నట్టు ఒక టాక్ నడుస్తుంది సో అలాంటి ప్లేస్లో కూడా సింగరేణిలో కూడా ఈ బీఆర్ఎస్ పుషప్ ఇచ్చి కొంచెం సిపిఐ 5 స్థానాల్లో గెలిచింది అండ్ కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎలా అయితే గెలిచిందో సేమ్ అదే విధంగా ఇది గెలిచింది సో ఇక్కడ మేము అసెంబ్లీ ఎలక్షన్స్ గెలిచినాం అండ్ ఆల్సో సింగరేణి ఎలక్షన్స్ కూడా గెలిచినాం సో నెక్స్ట్ తెలంగాణలో జరగబోయే ఎంపీ ఎలక్షన్స్లో కూడా ఖచ్చితంగా 15కు 15 గెలుస్తాం అన్నట్టు వాళ్ళు ప్లాన్స్ కూడా వేసుకున్నట్టు తెలుస్తుంది అండ్ ఇదైతే సింగరేణి ఎలక్షన్స్ అండ్ అసెంబ్లీ ఎలక్షన్స్ నెక్స్ట్ వచ్చే పార్లమెంట్ ఎలక్షన్స్లో ఏమైనా చూపిస్తుందా అంటే ఏమైనా ప్రభావం చూపిస్తుందా లేదా బీఆర్ఎస్ది ఏమైనా అసెంబ్లీ ఎలక్షన్స్లో గెలవలేదు ఇటు సింగరేణిలో కూడా పోటీలో లేదు సో ఈ అన్ని ఎలక్షన్స్ నేపథ్యం చూసుకుంటే నెక్స్ట్ వచ్చే పార్లమెంట్ ఎలక్షన్లో ఏమైనా బీఆర్ఎస్ చూపిస్తుందా లేదా సేమ్ యాజ్ ఇట్ ఈస్ కాంగ్రెస్ గెలుస్తుందా అనేది వేచి చూడాల్సింది సో ఇలాంటి మరిన్ని న్యూస్ కోసం ఫాలో అవుతుండని ఆంధ్రప్రభ